హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. వినాయక చవితి స్పెషలు. ఇంకా స్వామివారికి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16 వరకు అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. ఇంకా ఎంట్రన్స్లోనే టెంపుల్ బయట అయితే స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మన దీపారాధన చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు అండి. స్వామివారికి కంపల్సరీ గరిక సమర్పించాలి. ఇదంతా వచ్చేసి మాడవీధి అండి. అదే స్వామివారు బ్రహ్మోత్సవాల టైంలో ఈ మాడవీధిలోనే స్వామివారిని ఊరేగిస్తారనమాట. ఇదంతా స్వామివారి కోనేరండి. ఆగస్టు 27 వినాయక చవితి. సెప్టెంబర్ 3 వచ్చేసి రథోత్సవం అండి. స్వామివారిని రథం మీద ఊరేగిస్తారు. సెప్టెంబర్ 11 వచ్చేసి కల్పవృక్ష వాహనము. సెప్టెంబర్ 13 వచ్చేసి పుష్ప పల్లకి వాహనము. సెప్టెంబర్ 16 అండి, అదే బ్రహ్మోత్సవాల లాస్ట్ రోజు వచ్చేసి స్వామివారి తెప్పోత్సవము. ఈ కోనేరులోని స్వామివారిని తెప్పల మీద ఊరేగిస్తారండి. ఇంకా మనకు కోనేరు లెఫ్ట్ సైడ్లోనే వరదరాజ స్వామి దేవస్థానం అనమాట. నేనైతే ఈ టెంపుల్ ఇంతవరకు అయితే చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇంకా టెంపుల్ లోపలైతే చాలా బాగా అయితే దర్శనం అయితే అయింది నాకు. ఇదంతా వచ్చేసి టెంపుల్ బయట అండి, మీరు కూడా చూసేసేయండి. ఇంకా టెంపుల్ బయట అంతా వచ్చేసి డెకరేషన్ అయితే చేస్తున్నారండి. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక శివాలయం అయితే ఫస్ట్ టైం. ఇంకా శివాలయం ముందర అయితే గార్డెన్ అయితే ఉంటుంది. అక్కడ వినాయకుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, ప్రతి ఒక్క దేవతలు అయితే ఉంటారు ఈ గార్డెన్లో. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ మగరదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఆ శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదంతా టెంపుల్ బయట అండి. నాకైతే చాలా బాగా దర్శనం అయితే అయ్యిందనమాట. కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చాలా బాగా అయింది. ఇంకా ఆ పరమేశ్వరుడి దర్శనం కూడా చాలా బాగా అయితే అయిందనమాట. ఇది ఫెస్టివల్కి ముందు రోజు కాబట్టి ఇలా ఖాళీగా అయితే ఉంది. మామూలుగా అయితే హెవీ రష్ అయితే ఉంటుంది. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి, అదే ప్రసాదం కౌంటరు. స్వామివారికి పులిహోర, లడ్డు ప్రసాదం అయితే ఇస్తారనమాట. ఇంకా ఇదంతా మాడ వీధులండి. ఈ వీధులలో అంతా స్వామివారిని అయితే ఊరేగిస్తారు. ఇంకా ఇదేనండి మన అన్న ప్రసాదన కేంద్రం అన్నమాట. అన్నదానం అయితే జరుగుతుంటుంది నిత్యము. ఇంకా బ్రహ్మోత్సవాల టైంలో అయితే హెవీ రష్ అయితే ఉంటుంది. ఇంకా ఇదంతా వచ్చేసి బస్ స్టాండ్ అండి. ఇంకా బస్ స్టాండ్ పక్కనే మన వాహన పూజ అయితే కూడా చేస్తారు. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. వెహికల్స్ మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.